మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై బలై దసరా సమ్మేళనం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ. వచ్చే ఏడాది రాయలసీమలో అలై బలై నిర్వహించాలని దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెండు రాష్ట్రాలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమన్వయంతో సమస్యలను పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ అభివృద్ధిలో ఆటంకం రాకూడదు. అనేక రకాలైనటువంటి సమస్యలు రావచ్చు, అయినా కూడా పరస్పరమైనటువంటి ఒక సహకారము, గౌరవము, చర్చలు ఇవి సఫలవంతంగా జరగాలని నేను ఆశిస్తున్నాను. అందుకనే మనందరం కూడా ఈ అలై బలై ద్వారా తెలుగు ప్రజలందరూ గర్వంగా, గౌరవంగా చెప్పుకునేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని, మన దేశంలో కూడా అనేక రకాలుగా ప్రజల మధ్యలో విభేదాలు తీసుకురావడం కోసం, ప్రజల మధ్యలో అనేక రకాల సమస్యలు సృష్టించడం కోసం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. అందుకే మనమందరినీ మనవి చేస్తూ ఉన్నాను, ఈ అలై బలై సందర్భంగా మనమందరం కూడా దేశం విషయం వచ్చేటప్పటికీ అందరం అలై బలైగా ఉండాలి. ఈ అలై బలై కార్యక్రమం ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాలు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఒక పోటీ, కానీ రాజకీయ వాతావరణంలో ఎక్కడా లేని ఒక హింసా పద్ధతి లేని విధంగా శాంతియుతంగా ప్రజల అభిప్రాయాన్ని కోరుకునే విధంగా ఉండాలని ప్రభుత్వం పక్షాన కోరుకుంటా ఉన్నాను. ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి. మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ. నేను మీ విజయలక్ష్మి గారిని కోరుతున్నా, నెక్స్ట్ అలై బలై ఏది రాయలసీమలో జరగాలి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు, చాలా చాలా అభినందనీయం. శాంతి, ప్రేమ కరువైపోతున్న రోజుల్లో మనం ఇలాంటి అలై బలై కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని, ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని, ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది.